హాయ్ పిల్లలు. ఈరోజు మనం 'నక్క ఒక కోడిపుంజు' అనే కథను విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు, చనిపోయినట్టు కనబడింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని చాలా సంతోషించారు. జనమంతా ఆ నక్కను చూడటానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో ఆ నక్కను చూడటానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. "అరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే" అంది కోడిపుంజు. "లేదు, అదేమీ కాదు. నిన్న రాత్రి బాగా తిన్నాను. అందుకే నిద్ర పట్టేసింది" అని జవాబు చెప్పింది ఆ నక్క. పుంజు వెంటనే తన పిల్లలను లెక్కపెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువగా ఉంది. "అదేమిటి? ఒక పిల్ల తక్కువగా ఉన్నా నాకు తెలియలేదే" అంది. "ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు. కానీ క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు" అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత ఇతరుల విషయాలు పట్టించుకోవాలి అని అనుకుంది కోడిపుంజు.